గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ నాన్న గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు న్యూ టీచర్ గైడ్ చేస్తారు యోగా. శ్వేత గారు ప్లీజ్ అన్మ్యూట్ చేయండి అండ్ వీడియో ఆన్ చేయండి. ఉన్నారా? గుడ్ మార్నింగ్ శ్వేత గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. శ్వేత గారు మిమ్మల్ని నేను స్పాట్లైట్ చేస్తున్నానండి. ఓకే. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా? స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయొచ్చండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, introduce myself. I'm Shweta. I'm working in Irish department. I have 9 years of experience in yoga field. Okay, myself, I'm staying in Hyderabad only. Okay. ఈ రోజు నేను మీకు యోగా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వార్మప్ టు స్టార్ట్. Standing warm-up only. Everyone, please stand up. Okay. Standing warm-up లో ఫస్ట్ మనం ఐస్ రొటేషన్స్ తో స్టార్ట్ చేస్తాం. బాడీ స్ట్రైట్ గా ఉంటుంది. బోత్ హ్యాండ్స్ ఇన్ ట్రంక్. ఐస్ రొటేషన్. ఐస్ స్లోగా సర్కిల్ చేస్తూ రొటేట్ చేస్తూ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ అప్, రైట్, డౌన్. ఓకే, ఒకసారి కరెక్ట్ గా చూడండి. లెఫ్ట్ అప్, రైట్, డౌన్. 1 సర్కిల్. ఇలా 6 సర్కిల్స్ కంటిన్యూ చేయాలి. రెడీ? 1 2 3 స్లోగా రొటేట్ చేస్తూ 4 5 6. ఎగ్జాక్ట్లీ అపోజిట్ సైడ్ రొటేట్ చేయండి. 1 2 3 4 5 6. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్ రొటేషన్. పాదాలు రెండు జతలో ఉంచాలి. ఓన్లీ 1 ఫీట్ మ్యాక్స్, అంతే, ఎక్కువైతే ఉంచొద్దు. తల స్ట్రైట్ గా. నెక్ రొటేషన్ ఒకసారి గమనించండి. తల స్ట్రైట్ గా ఉంచి స్లోగా చెస్ట్ కి చిన్ ఆడించాలి. స్లోగా ఎడమ వైపు నుంచి టర్న్ చేస్తూ మన నెక్ కి తలకి టచ్ అయ్యేది, షోల్డర్ కి టచ్ అయ్యేలాగా స్లోగా రొటేట్ చేయాలి. ఓకే, రెడీ? స్టార్ట్. 1 లెఫ్ట్ సైడ్ నుండి, 2 స్లోగా, స్పీడ్ గా చేయొద్దు, చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. 3
4, 5, 6. Exactly. Opposite. 1, right side. 2, 3, 4, 5, 6. Next. Completed everyone? Oh, okay. Next. Shoulder rotations. Shoulder rotations కి మనం సమాన ముద్ర నుంచి షోల్డర్ పైన ఉంచాలి. 2 ఎల్బోస్ క్లోజ్ లో ఉంచి స్లోగా కింది వైపు నుంచి 1 చెవులను తాకుతూ పైనుంచి రావాలి. 2, 3, 4, వెరీ గుడ్. 5, 6. శ్వేత గారు మీకు అపోజిట్. అందరూ కనిపిస్తున్నారండి గ్యాలరీలో? అవునండి, కనిపిస్తుంది. ఓకే ఓకే అండి, డన్. రివర్స్ మళ్ళీ 1 అప్ సైడ్ నుంచి ఇందాక డౌన్ సైడ్ చేశారు కదా, ఇప్పుడు అప్ సైడ్ 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్స్ ఒక్కసారి గమనించండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎడమ చేతితో ఆది ముద్ర కనిపిస్తుందా? ఆది ముద్ర వేసి ఎడమ చేతితో వెనకాల నుండి కుడి చేతి కూడా సేమ్ ఆది ముద్ర రైట్ సైడ్ వెనకాల ఉంటుంది. ఓకే, రెడీ? 1, 2, 3, ఎల్బో స్ట్రైట్. 4, 5, 6. Opposite. 1, 2, 3, 4, 5, 6. Next. Same. Right side. Left hand వెనకాల ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ మళ్ళీ అపోజిట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. నెక్స్ట్ చెస్ట్ రొటేషన్ కి పాదాల మధ్య 2 feet డిస్టెన్స్ తీసుకోవాలి. 2 feet డిస్టెన్స్ తీసుకొని హ్యాండ్స్ రెండు చెస్ట్ పైన ఇలా ఎల్బోస్ మన షోల్డర్ కి ఈక్వల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఒకటి నేను చేసి చూపిస్తా చూడండి. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వడం, ఇన్హేల్, ఎక్సేల్, టర్న్. 1 సెంటర్, 1 రైట్. ఓకే, 2, వెరీ గుడ్. 2, 3, 4, 5, 6. రిలాక్స్. వెరీ గుడ్. బాడీ స్ట్రైట్ గా ఉంచి చేతులు నడుము పైన ఉంచి పాదాలు రెండు జతలో ఉంచాలి. ఓకే, పాదాలు రెండు
జతలో ఉంచి ఇప్పుడు మనం చేసే ట్రంక్ రొటేషన్ స్లోగా తిప్పాలి ఎడం వైపు నుంచి. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఓన్లీ ట్రంక్ మాత్రమే. 1 2 3 4 5 6 రివర్స్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 రైట్. నెక్స్ట్ హాఫ్ సిట్టింగ్ మనం చేసేది హ్యాండ్స్ ముందు రెండు ముందుకు ఉంచాలి. హాఫ్ వరకు బెండ్ అవ్వాలి. 1 up 2 up 3 up 4 up 5 up 6 elbow straight గా up 7 రిలాక్స్ ఒకటి మిస్ అయ్యారు అందుకే 1 కౌంట్ ఎక్స్ట్రా అయింది. నెక్స్ట్ మనం చేసేది నీస్ రొటేషన్ కి టోటల్ మ్యాట్ కనిపిస్తుంది కదా నాకు. పాదాలు జతలో ఉంచి నీస్ పైన హ్యాండ్ ఉంచాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు హీల్ లిఫ్ట్ అవ్వాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్ 6 చేస్తాం. రెడీ. 1 సపోర్ట్ తీసుకోవడమే, మన వెయిట్ మొత్తం నీస్ పైన వేయొద్దు హ్యాండ్ తోటి. 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6 రిలాక్స్. వెరీ గుడ్. నెక్స్ట్ మనం చేసేది ఫుట్ రొటేషన్. ఫుట్ రొటేషన్ కి బాడీ స్ట్రైట్ ఉంచాలి. లెఫ్ట్ లెగ్ అప్ ఉండి ఓన్లీ ఫుట్ మాత్రమే రొటేట్ అవ్వాలి. 1 2 3 4 5 6 అపోజిట్ సైడ్ కూడా రొటేట్ చేయండి. 1 2 3 4 5 6 రిలాక్స్. నెక్స్ట్ రైట్ లెగ్ సేమ్. 1 2 3 4 5 6 opposite side. 1 2 3 4 5 6 రిలాక్స్. నెక్స్ట్ మనం చేసేది సైడ్ బెండింగ్. పాదాల మధ్య 2 అడుగుల దూరం ఉంచండి. పాదాల మధ్య 2 అడుగుల దూరం తీసుకొని both hands shoulder level equal. Deep inhale, side bending. Exhale, left side bend. Straight గా bend అవ్వాలి. Left side straight గా bend అవ్వాలి. 1 right hand up ఉంటుంది. 2 టోటల్ లెఫ్ట్ సైడ్ 6 కౌంట్స్ ఉండాలి. ఫ్రంట్ నుంచి బెండ్ అవ్వద్దు, సైడ్ టు సైడ్ మాత్రమే బెండ్ అవ్వాలి. ఫ్రంట్ నుంచి బెండ్ అయిపోయారంటే కింది వరకు వెళ్ళిపోతారు. మీరు సైడ్ టు సైడ్ అయ్యారంటే ఓన్లీ నీస్ కి కొంచెం కిందికి అవుతారు, మనకి సైడ్స్ కి ఎఫెక్టివ్ ఉంటారు. ఓకే, అప్ 3 అప్
4 up, 5 up, 6 up. అందరూ ఒకసారి రిలాక్స్ అవ్వండి, స్ట్రైట్ గా ఒకసారి నన్ను చూడండి. సైడ్ టు సైడ్ బెండింగ్. ఒక్కరిద్దరు ఫ్రంట్ నుంచి బెండ్ అవుతున్నారు. ఫ్రంట్ నుండి అంటే ఇలా బెండ్ అయిపోతున్నారు. ఇది ఒక ఆసనం అయిపోతుంది. అలా బెండ్ అయి హోల్డ్ అయితే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ వార్మప్ చేస్తున్నాం కాబట్టి సైడ్ కి ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి ఒకసారి నన్ను గమనించండి. ఫుట్ వర్క్ కరెక్ట్ గా ఉంది కదా, కనిపించడం. ఎస్ ఎస్ అండి కనిపిస్తుంది. 1 సైడ్ టు సైడ్, 2 నీస్ కంటే కింది వరకు. ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే కొంచెం హీల్ వరకు కూడా వెళ్తుంది, కానీ మనం ఫ్రంట్ కి బెండ్ అవ్వద్దు. ఈ యాంగిల్ లో చూడండి, ఫ్రంట్ కి ఇలా బెండ్ అయితే కింది వరకు వెళ్తుంది. ఈ యాంగిల్ లో ఉంటే సైడ్ టు సైడ్ అంతే. ఓకే, ఆపోజిట్ సైడ్ కరెక్ట్ గా చేయండి. రెడీ, స్టార్ట్. 1 up, 2 up, 3 up, very good, 4 up, 5 up, 6 up. Relax. Next, front bending. Inhale up, exhale down. Ready, start. Position. 1 up, 2 up, 3 up, 4 up, 5 up, 6 up. Relax. Relax. Take a breath. Slowly inhale. Slowly exhale. Next, last and final, stretching. Stretching ki manam both hands interlock chesi straight ga nilabadi. Inhale, total fingers paina up, down, 2 down, 3 లో తల చూపు పైకి ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, 3 వెరీ గుడ్, డౌన్, 4 తల చూపు పైకి, డౌన్, 5 డౌన్, 6 down. Relax, relax. Very good. అందరూ ఒకసారి కూర్చుంటారా? బ్రీతింగ్స్ చేయిస్తాను. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఎవరికైనా నీడ్ ఉంటే కొన్ని వాటర్, ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ బెడ్ అయ్యేలాగా అంతే. రెడీయా? ఓకే, మనం ఈరోజు బ్రీతింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బ్రీతింగ్స్ అంటే ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్, బ్రీతింగ్స్ కూడా డిఫరెంట్. కొన్ని బ్రీతింగ్స్ లో ప్రాణాయామ డిఫరెంట్, బ్రీతింగ్స్ డిఫరెంట్. మనం ఫస్ట్ చేసింది వార్మప్, ఇప్పుడు చేస్తుంది బ్రీతింగ్స్. బ్రీతింగ్స్ ఏంటి అంటే మనం నెక్స్ట్ చేసే వాటికి ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఆసనాస్ చేయడం ఉంటుంది. కాబట్టి మనం బ్రీతింగ్ ని ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాతే
ఆసనాస్ లోకి వెళ్తాం. ఓకే, బ్రీతింగ్స్ అనేది ఎవ్రీడే చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామం అనేది మనం క్లాసెస్ ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే ఓకే, ఫస్ట్ బ్రీతింగ్ లో మనం ఫస్ట్ చేసేది నాడీ శోధన. నాడీ శోధన నేను ఒకసారి చేసి చూపిస్తా. ఫస్ట్ డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. ఫస్ట్ మనం చేసేది నాడీ శోధన. నేను ఒకసారి చేసి చూపిస్తే చూడండి. రైట్ థంబ్ తో రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి ఓన్లీ ఎక్సేల్. ఇది వన్ సైడ్, అదర్ సైడ్ కూడా సేమ్. ఓకే, ఒకసారి అందరూ స్టార్ట్ చేయండి. నాడీ శోధన ఓన్లీ ఎగ్జేల్. స్టమక్ నుండి బ్రీత్ అనేది టోటల్ గా ఎగ్జేల్ చేస్తూ నోస్ త్రో చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్. బాడీ స్ట్రైట్ గా, తల స్ట్రైట్ గా. చాలా మంది బెండ్ అయి ఉన్నారు. ఫోర్స్ గా చేయాలి. మనకేంటి అంటే నెక్స్ట్ చేసే వాటికి వే క్లియర్ గా ఉండడానికి. రిలాక్స్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. నెక్స్ట్ అపోజిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ లెఫ్ట్ థంబ్ తోటి అయితే మీకు పర్ఫెక్ట్ గా ఉంటది. అపోజిట్ కూడా. రిలాక్స్. Deep inhale, deep exhale. Deep inhale, deep exhale. Completed? నెక్స్ట్ మనం చేసేది భస్త్రిక. భస్త్రిక ఒకసారి చూడండి. ఇన్హేల్, ఓపెన్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ డౌన్. ఫేస్ కొంచెం చిట్లిస్తాం. ఇందాక మనం నాడీ శోధనకి స్టమక్ రియాక్షన్ వచ్చింది. స్టమక్ నుండి బ్రీతింగ్ అవుట్ అయింది. మనకి ఇక్కడ ఏంటి అంటే హార్ట్ దగ్గర నుంచి, ఓన్లీ హృదయ స్థానం దగ్గర నుంచి మనకి బ్రీతింగ్ అనేది అవుట్ అవుతుంది. కరెక్ట్ గా చూస్తే. ఓకే, రెడీ, గమనించండి. రెడీ, అర్థమైందా? అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి ఒకసారి అడగండి, లేదా కంటిన్యూ చేయండి. కరెక్ట్ గా అర్థమవుతుంది. రెడీ, స్టార్ట్. 25 to 30 కౌంట్స్ ఈజీగా చేసేయగలుగుతాం. ఫేస్ కొంచెం చిట్లించాలి. మనకి భస్త్రికతో ఫేస్ గ్లోయింగ్ కూడా పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది ఫేస్ కి. ఎల్బో స్ట్రైట్ గా అప్, 25-30 కౌంట్స్ అయ్యాక రిలాక్స్. 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 డీప్ ఇన్హేల్,
Deep exhale. Deep inhale. దీర్ఘ శ్వాస తీసుకోండి. డీప్ ఎగ్జేల్. దీర్ఘంగా శ్వాస వదలండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు వదిలినప్పుడు స్టమక్ రియాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్హేల్ చేస్తున్నప్పుడు హార్ట్ఫుల్ గా చేయాలి, లంగ్స్ టోటల్ గా ఫిల్ అవ్వాలి. ఎగ్జేల్ చేసినప్పుడు స్టమక్ మొత్తం స్క్వీజ్ అయిపోవాలి. ఓకే ఓకే, మూవ్ టు కపాలభాతి. కపాలభాతి, బాడీ స్ట్రైట్ గా, తల స్ట్రైట్ గా ఉండాలి. ఆది ముద్ర. ఆది ముద్ర, చేతులు బాడీకి ఫ్రీగా ఉండాలి. కపాలభాతి సేమ్, అందరూ ఒకటే ఇలా చేస్తారు. ఇక్కడ కూడా స్టమక్ రియాక్షన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి నేను చేసి చూపిస్తా, గమనించండి. అర్థమైందా? స్టమక్ రియాక్షన్ అనేది కరెక్ట్ గా అర్థం కావాలి. ఆది ముద్ర వేసి బాడీ స్ట్రైట్ గా, తల స్ట్రైట్ గా, బాడీలో ఎక్కడ బిగింపు ఉండదు. బాడీని లూజ్ గా ఉంచి స్టార్ట్ చేయండి. రెడీ, స్టార్ట్. రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళైతే 100, మోర్ దెన్ 100 కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా ప్రాక్టీస్ ఉంటే ఎట్ ఏ టైం 250, 300 కౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్జేల్. స్టమక్ రియాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆది ముద్ర వేసుకొని థైస్ పైన ఉంచండి. మీకు కరెక్ట్ గా ఉంటది. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఇంకా చేయలేము అనుకున్న వాళ్ళు రిలాక్స్ అయిపోండి. కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ యూ? కంప్లీట్ అయిన వాళ్ళు డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. Deep inhale, deep exhale. One more time. Deep inhale, deep exhale. రిలాక్స్. నెక్స్ట్ మనం చేసేది అనులోమ్ విలోమ్. అనులోమ్ విలోమ్ ఒకసారి గమనించండి. రైట్ థంబ్ తో రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. అర్థమైందా? రైట్ నాస్ట్రల్ తో రైట్ థంబ్ తో రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి ఓన్లీ ఫస్ట్ ఎగ్జేల్ డౌన్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రల్. మళ్ళీ ఇన్హేల్ అప్ చేశాక ఓన్లీ పైన మాత్రమే క్లోజ్ చేయాలి. ఓకే, ఒకసారి మీరు చేస్తుంటే మీకు అర్థమవుతుంది. రెడీ, స్టార్ట్ చేయండి. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, క్లోజ్ ఇట్ లెఫ్ట్ సైడ్, ఎగ్జేల్ డౌన్ రైట్ సైడ్, ఎగ్జేల్, ఇన్హేల్ అప్, క్లోజ్ ఇట్. అంటే వెరీ గుడ్. లెఫ్ట్ సైడ్ కూడా ఆఫ్ చేయ ఇట్లా మూయాలా అండి, క్లోజ్ చేయాలండి? లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎగ్జైల్ చేస్తాం కదా స్టార్టింగ్ లో, మళ్ళీ ఇన్హేల్ చేసిన తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వదలాలా? ఓకే. అవును, రైట్ సైడ్ నుంచి వదిలి మళ్ళీ రైట్ సైడ్ నుంచి
ఇన్హేల్ చేసుకోవాలి. ఓకే, ఓకే. ఇక్కడ మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలంటే వదలడం, తీసుకోవడం, వదలడం, తీసుకోవడం ఒక దాంట్లోంచి మళ్ళీ క్లోజ్ చేసి వదలడం, తీసుకోవడం. ఎగ్జేల్, ఇన్హేల్ ఒక నాస్ట్రల్ నుంచి జరుగుతుంది. అర్థమైందా అందరికి క్లియర్ గా? సరే, ఇంకోసారి చెప్తారా? ఓకే, ఒకసారి రైట్ నాస్ట్రల్ కి క్లోజ్ చేయండి. రైట్ థంబ్ నుంచి ఎగ్జేల్ డౌన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సేమ్ ఇన్హేల్ అప్. మళ్ళీ ఇన్హేల్ అప్ చేసాం కదా, ఇన్హేల్ అప్ చేసిన తర్వాత ఇన్హేల్ చేసిన దాన్ని క్లోజ్ చేయండి. ఆపోజిట్ సైడ్ మళ్ళీ ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఇప్పుడు మళ్ళీ పైన ఇన్హేల్ చేసిన దాన్ని క్లోజ్ చేసేయండి. సింపుల్ గా ఏంటి అంటే ఎడమ వైపు నుంచి వదలాలి, తీసుకోవాలి, మళ్ళీ ఎడమ వైపు క్లోజ్ చేసి కుడి వైపు నుంచి వదలడం, కుడి వైపు నుంచి తీసుకోవడం. తీసుకున్న తర్వాత పైన మాత్రమే క్లోజ్ చేయాలి. ఓకే, అనులోమ్ విలోమ ది బెస్ట్ ఫర్ మైగ్రేన్. ఇది స్పీడ్ వేలో ఎలా చేస్తారు నేను ఒకసారి చూపిస్తా. స్పీడ్ వే మీకు ఇప్పుడు అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత, నా దగ్గర ఏంటి అంటే ఒక 6 months కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మాత్రమే నేను చేసి చూపిస్తాను, చెయ్యమంటాను. ఓకే, మీకు నెక్ కి ఏమైనా ఇష్యూ ఉండి, నెక్ బెల్ట్ ఉండి ఉంటే స్పీడ్ వే అస్సలే ట్రై చేయొద్దు. స్లోగా ఇలానే కంటిన్యూ చేసుకోండి. ఇది ఒక్కసారి స్పీడ్ వే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. ఒకసారి గమనించండి. అర్థమైందా? గమనించారా? చేస్తూ ఉన్నారా? ఇది కొంచెం స్పీడ్ వేలో కూడా చేయొచ్చు. ఇది మైగ్రేన్ కి ది బెస్ట్ అన్నమాట. ఓకే, మళ్ళీ రిస్ట్రిక్షన్ చెప్పాను కదా, ఇక్కడ నెక్ పెయిన్ లేని వాళ్ళు, నెక్ బెల్ట్ లేని వాళ్ళే స్పీడ్ వే చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు, మీకు ప్రాక్టీస్ తర్వాత. ఓకే, కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత చేయాలి. ఓకే, కంప్లీటా అనులోమ్ విలోమ్? కంప్లీట్ ఆల్ ఆఫ్ యూ చేశారా? చేశాను. ఓకే, కంప్లీట్ అయితే మనం ఫర్దర్ గా మూవ్ అవుదాం. రిలాక్స్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇందులో మనం మూర్ఛ ప్రాణాయామ చేసి ఇది క్లోజ్ చేసి వేరేది కంటిన్యూ చేద్దాం. మూర్ఛ ప్రాణాయామ నేను ఒకసారి చేసి చూపిస్తా చూడండి. మెమొరీ లాస్ కి ది బెస్ట్. మెమొరీ లాస్ ఉంటుంది కదా, మెల్లిమెల్లిగా మనం 30s వచ్చినా ఏదో వచ్చినా కూడా కొంచెం ఎక్కడ ఏం పెట్టినాం ఏంటి అన్నది కొంచెం మర్చిపోతూ ఉంటాం. ఓకే, అలాంటివి ఇంకా కొంచెం ఏజ్ పైబడుతున్న వాళ్ళకి కూడా మెమొరీ లాస్ అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. దాన్ని నివారించుకోవడానికి మనం మూర్ఛ ప్రాణాయామ చేస్తాం. ఒకసారి గమనించండి.
ఓకే. మూర్ఛ ప్రాణాయామ ఏం లేదు. మనం డీప్ ఇన్హేల్ చేసుకోవాలి. బోత్ నాస్ట్రల్స్ నుంచి డీప్ ఇన్హేల్ చేసి, ఇన్హేల్ చేసిన దాన్ని టైట్ గా హోల్డ్ చేయాలి. మౌత్ ఓపెన్ చేయొద్దు. బోత్ నాస్ట్రల్స్ మనం హోల్డ్ చేస్తాం కదా, లాక్ చేసేస్తాం కదా, అది కూడా మనం లూజ్ చేయొద్దు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, టోటల్ గా లోపల మనకి మనం ఇన్హేల్ చేసింది మొత్తం ఫిల్ అయిపోయి ఉండాలి. ఓకే, మీరు ఉండగలిగినంత సేపు మాత్రం ఉండి, ఇంక ఉండలేము అనుకున్నప్పుడు చేతి తీసి ఎగ్జేల్ చేస్తూ హెడ్ డౌన్ చేసేయండి. ఓకే, రెడీ. డీప్ ఇన్హేల్, తల పైకి ఉండాలి. డీప్ ఇన్హేల్ చేసిన తర్వాత మాత్రమే లాక్ చేసేయండి బోత్ నాస్ట్రల్స్ ని. ఇంకా హోల్డ్ చేయలేము అనుకున్నప్పుడు హ్యాండ్ తీసి ఎగ్జేల్ చేస్తూ తల కిందికి ఉంచేసేయండి. ఓకే, 1 టైం చేయాలి. కొంచెం టైం ఎక్కువ, డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, కంప్లీట్ ఆల్ ఆఫ్ యూ. రిలాక్స్, రిలాక్స్. Deep inhale, deep exhale. Deep inhale, deep exhale. ఓకే, ఇప్పటి వరకు మనం బ్రీతింగ్స్ చేసాం. ఇంకా 3-4 బ్రీతింగ్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ టైంలో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రీతింగ్స్ వల్ల మన బాడీకి ఏంటి అంటే, వార్మప్ వల్ల బాడీ ఎలా అయితే వార్మ్ అవుతుందో, ఈ బ్రీతింగ్స్ వల్ల టోటల్ స్టమక్ నుంచి మనకి హార్ట్ వరకు, నెక్ వరకు టోటల్ అన్ని పార్ట్స్ కూడా హీట్ అవుతాయి. ఓకే, వార్మ్ అవుతూ ఉంటాయి మనం చేసిన వాటికి లోపల. ఓకే, వాటిని మనం కూల్ డౌన్ చేయాలి. లాస్ట్ లో కూల్ డౌన్, మనకి హీట్ చేయడం తెలియాలి, ఎట్ ద సేమ్ టైం కూల్ డౌన్ కూడా చేసే మెథడ్ తెలియాలి. ఇప్పుడు కూల్ డౌన్ ఎలా చేయాలో చూపిస్తాం. దీన్ని మనం డాగ్ బ్రీతింగ్ అంటాం. డాగ్ బ్రీతింగ్ అంటాం. ఈ పొజిషన్ కి రండి. ఈ పొజిషన్ కి హ్యాండ్స్ మీ వైపు ఉండాలి, ఇలా. ఓకే, హ్యాండ్స్ మీ వైపు ఉండాలి. నాలిక బయటికి ఉంచి, నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. నాలిక బయటికి ఉంచి ఓన్లీ ఎగ్జేల్. 8 to 10 సర్కిల్స్ చేయండి 10 టైమ్స్. మీకు హీట్ వస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంటుంది. లోపల ఆర్గన్స్ అన్ని కూల్ డౌన్ అవ్వడానికి ది బెస్ట్. రిలాక్స్, రిలాక్స్. మోర్ దెన్ 8 అయినా కూడా రిలాక్స్ అవ్వండి. ఓకే, డైలీ వాటర్ క్యారీ చేయట్లేదా ఎవరు? వాటర్ బాటిల్ క్యారీ చేయట్లేదా? చేస్తున్నారా? చేస్తున్నాం, బట్ నేను కంప్లీట్ అయ్యే వరకు తాగట్లేదు. అవునా? ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ డాగ్ బ్రీతింగ్ చేసే కొంతమంది థ్రోట్ దగ్గర కాఫ్ స్టార్ట్ అవుతుంది. అవును, వచ్చింది కొంచెం కాఫ్ లాగా వచ్చింది. కొంచెం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా అవును. 2 సిప్స్ అయినా చేయాలి. సిప్స్ అంటే వచ్చింది. మనం చిన్నగా, బాటిల్ మూత ఉంటది కదా, అట్లీస్ట్ మనం ఎక్కువ తాగితే మనకి ఇంకేమన్నా అవుతుంది, ఇంకా ఆసనాలు చేయలేము అనుకున్న వాళ్ళు జస్ట్ 2 సిప్స్ అలా తాగితే సరిపోతుంది. వెట్ అయిపోయింది అనుకోండి, మనకి ఇంకా కాఫ్ రాదు, ఏం రాదు. వచ్చింది ఇప్పుడు లైట్ కాఫ్. వస్తుంది డెఫినెట్ గా. మనకి డాగ్ బ్రీతింగ్ చేస్తే
కాఫ్ అనేది వస్తుంది, ఎందుకంటే మనం తొందరగా డ్రై ఎక్సర్సైజ్ అయిపోతుంది. చేస్తున్నాం కదా, ఆర్గాన్స్ ని కూల్ డౌన్ చేసే మెథడ్ కదా, ఈజీగా వస్తుంది. కంప్లీటా ఎవ్రీవన్? యా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇవాళ సూక్ష్మ వ్యాయామం, సూక్ష్మ వ్యాయామతో ఏం చేద్దాం. ఓకే, సూక్ష్మ వ్యాయామ నేను చేసి చూపిస్తూ ఉంటాను, కంటిన్యూ చేయండి. కాళ్ళని 2 feet డిస్టెన్స్ లో వైడ్ చేసేసి ఫస్ట్ ట్విస్టింగ్స్ చేయండి. టోకి టచ్ చేస్తూ కౌంట్ నేను కంటిన్యూ చేస్తా, అందరు ఒకటేసారి చేయాలి, ఒకటేసారి ఎండ్ అవ్వాలి. 15 కౌంట్ మీరు రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి. రెడీ, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఒక్కసారి హోల్డ్ అవ్వండి. ఇందులో కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా ఉంది కదా, ఇలానే టచ్, ఇలానే టచ్, చాలా వరకు ఇలా టచ్ అవుతున్నారు. ఇది ఎక్కువ మనకి స్ట్రెయిన్ అవ్వదు. ఇలా ఉండి స్ట్రైట్ గా మనం ఇలా బెండ్ చేస్తేనే ట్విస్ట్ అవుతుంది, బాడీ కూడా ట్విస్ట్ అవుతుంది. షోల్డర్ దగ్గర నుంచి మనకి బాడీ వరకు స్ట్రెయిన్ అవుతుంది. మీరు ఇలా చేస్తే నథింగ్, జస్ట్ టచ్ చేయడమే, నథింగ్. ఓకే, ఒకసారి గమనించండి చేసేవాళ్ళు. బాడీ స్ట్రైట్ గా, తల స్ట్రైట్ గా ఉండాలి. బాడీ ఇలా బెండ్ అయి ఉన్నారు, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. చలో టచ్. 1 1 2 2 3 3, వెరీ గుడ్. 4 4 5 5, రిలాక్స్. ఫస్ట్ 10 కౌంట్స్, నెక్స్ట్ 5 కౌంట్స్, 15 కౌంట్స్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇన్హేల్ ఎక్సెల్ చేయండి. ఇన్హేల్, డీప్ ఎక్సేల్. నెక్స్ట్ మనం చేసేది చెక్కి చలాసన్. చెక్కి చలాసన్ కి గమనించండి, బెండ్ అవ్వాలి టోటల్ గా బాడీని. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ పాదాల పైనుంచి, పాదం పైనుంచి, ఎడమ పాదం పైనుండి కుడి పాదం పైనుండి ట్విస్ట్ అవ్వాలి. కొంతమంది చేస్తున్నారు, నేను చేసి చూపించాలా. బెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఎక్సేల్ చేస్తూ ముందుకి, ఇన్హేల్ చేస్తూ వెనక్కి. హోల్డ్ ఇట్. ఒక్కసారి ఆగండి, నేను చేసి చూపిస్తాను. పాదం కనిపిస్తుందా నాది? ఒక పాదం కనిపించినా ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇంటర్లాక్ చేసాం కదా, రివర్స్ లో ఉండాలి. ఎక్సేల్, దీని పైన ఉంది. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. అక్కడి వరకు మీరు వెళ్ళకపోయినా కూడా క్లియర్ గా అక్కడి దాకైనా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, అంతా మీరు బెండ్ అవ్వకపోయినా, ఆ కాలు అక్కడ ఉన్నా, మీరు ఇక్కడ వరకు బెండ్ అయినా కూడా ఎల్బో స్ట్రైట్ ఉండాలి, మీరు స్ట్రైట్ గా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవ్వాలి. ఓకే, రెడీ, స్టార్ట్. కౌంట్ కంటిన్యూ అవుతుంది. రెడీ, 1 2, వెనక్కి వరకు బెండ్ అవ్వాలి. 3 4, స్లోగానే చేయండి. 5, బాడీ మొత్తం బెండ్ అవ్వాలి. 6 7 8 9 10
11, 12, 13, continue, 14, 15. Relax. Inhale, exhale. Again, inhale, exhale. Opposite side. Ready? Start. 1. Back side కూడా మీరు bend అవ్వాలి. 2, 3. Very good. 4, 5. వరలక్ష్మి గారు హ్యాండ్స్ పైకి వెళ్తున్నాయి. పైకి వెళ్తే చాలా స్ట్రెయిన్ అవుతారు ఇలా వెళ్తే. ఓన్లీ ఇలానే. ఓకే, ఇలానే ఉండాలి. మీరు చాలా స్ట్రెయిన్ అయిపోతారు. ఎక్కువ కౌంట్స్ చేయలేరు. కౌంట్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ చేసిన వాళ్ళు ఓకే కంటిన్యూ. వెరీ గుడ్. అంతే అంతే. కౌంట్ కరెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. రిలాక్స్. Deep inhale, deep exhale. Deep inhale, deep exhale. Next Nava. నావాకి బోత్ లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి. ఇక్కడ కూడా మనం ఇంటర్లాక్ చేసి ఒకసారి నన్ను గమనించండి. హ్యాండ్స్ ఇక్కడ పైకి వెళ్తాయి. ఓకే, 1, exhale, inhale, exhale down, inhale up. మళ్ళీ అపోజిట్ కూడా సేమ్. 1, 2, 3, 4. కంటిన్యూ. అందరూ ఫస్ట్ బెండ్ అవుతూనే చేయాలి. కౌంట్ కంటిన్యూ అవుతుంది. రెడీ? ఫస్ట్ 15 బెండ్ తర్వాత మళ్ళీ బ్యాక్ అండి. బ్యాక్ 15. ఓకే. ఓకే, రెడీ? స్టార్ట్. 1, 2, 3. అప్ వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేయాలి. ముందుకు ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఎగ్జేల్ చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. Inhale, exhale. Inhale, exhale. Opposite. Ready? Rotation. Start. 1, 2, 3, 4. ఇందాక చేసిన దానికి అపోజిట్ చేయాలి అందరూ. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
Relax. Inhale, exhale. Deep inhale. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. డీప్ ఎక్సేల్. దీర్ఘంగా శ్వాస వదలండి. కంప్లీటెడ్. నెక్స్ట్ మూవ్ టు బటర్ఫ్లై. రెండు చేతులు జోడించి బటర్ఫ్లై. బాడీ స్ట్రైట్ గా ఉండాలి, టోటల్ గా బెండ్ అయి ఉండొద్దు. తల చూపు మీకు ఈక్వల్ గా ఉండాలి. మీరు ఏ హైట్ లో ఉంటే ఆ హైట్ లో ఈక్వల్ గా ఉంచి స్లోగా స్టార్ట్ చేసి కొంచెం స్పీడ్ పెంచండి. ఓకే, కొంచెం మీ సౌండ్ మీకు వచ్చేలాగైనా కొంచెం స్లోగా స్టార్ట్ చేసి మెల్లి మెల్లిగా స్పీడప్ పెంచండి. కొంచెం స్పీడప్ చేస్తూనే చేయాలి. సౌండ్ మీకు వస్తుందా? మీ సౌండ్ మీకైనా వస్తుందండి. టచ్ అవ్వాలి. ఇది మనకి ఫ్లోర్ కి, మ్యాట్ కి కరెక్ట్ గా టచ్ అవుతే నీస్, థైస్ బోత్ మనకి పెల్విక్ మజిల్ నుంచి పర్ఫెక్ట్ గా స్ట్రెచ్ అవుతుంది. థైస్ కూడా ఫర్దర్ ఆసనాస్ కోసం స్ట్రెచ్ అవుతాయి ఈజీగా. కంటిన్యూ చేయండి. కొంచెం స్పీడ్ పెంచాలి. కంప్లీట్ చేద్దాం. కొంచెం స్పీడ్. బటర్ఫ్లై కంప్లీట్ అవుతుంది. స్పీడప్ చేయండి. నేను చేస్తున్నా, చూస్తూ చేయండి. కొంచెం స్పీడ్. ఎండ్ అవుతుంది. తల స్ట్రైట్ గా ఉండాలి. మీకు తల స్ట్రైట్ ఉంచి చేయండి. రిలాక్స్. రిలాక్స్. డీప్ ఇన్హేల్, deep exhale. Deep inhale, deep exhale. Next, Shishupalasa. శిశుపాలాసనకి మనం లెగ్ ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. చిన్న పాపని ఎత్తుకున్నట్టు. 1 2 సైడ్ వరకు వెళ్ళాలి. ఇది స్ట్రైట్, ఇది సైడ్ వరకు వెళ్ళాలి కౌంట్ కి. 1 2 3 4 5 6 7 8 9 కింది కాలు ఫోల్డ్ చేయాలి దగ్గరికి. 11 12 13 14 15. రిలాక్స్. సేమ్ అపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Very good. 13 14 15. Relax. Deep inhale, deep exhale. Deep inhale, deep exhale.
లాస్ట్ అండ్ ఫైనల్ సైడ్ బెండింగ్. సైడ్ బెండింగ్ ఒకసారి చూడండి. సమాన ముద్ర ఇలా ఉంచి సైడ్ టు సైడ్ మాత్రమే బెండ్ అవ్వాలి. ఓకే, 1 ఎల్బోస్ ఫ్లోర్ కి టచ్ అవ్వాలి. 1 2 తల చూపు పైకి. 2 3 సైడ్ టు సైడ్ బెండ్. 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 రిలాక్స్. మనకు 15 కౌంట్స్ కదా. బాడీ స్ట్రైట్ గా, తల స్ట్రైట్ గా. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. Deep inhale, deep exhale. Relax. అర్థమవుతుందా క్లాస్? అర్థమైందండి. ఓకే, వాటర్ తాగండి. వాటర్ తాగి కంప్లీట్ చేద్దాం. శాంతి మంత్రం చెప్దాం. యాక్చువల్ గా ప్రేయర్ స్టార్ట్ చేయలేదు మీకు. శాంతి మంత్రంతో ఎండ్ చేద్దాం క్లాస్. వాటర్ తాగే వాళ్ళు, నీళ్ళు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా తాగండి. అప్పుడే కాదు కాసేపు దీన్ని మీరు కంప్లీట్ చేయమంటారా? చెయ్యి. ఏమన్నారండి? మీరేమన్నారండి? కంప్లీట్ చేయమంటారా దానగా? కంప్లీట్ చేయండి. 6:33 అయిపోయింది. కంప్లీట్ Okay. చేయండి. ఓకే, ఒకసారి శాంతి మంత్రం చెప్పేస్తాను. ఓ శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ దాన గారు. థ్యాంక్ యూ Thank you శ్వేత అండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో క్లాస్ ఎలా అనిపించిందండి? ప్లీజ్ అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి. బాగా చెప్పారండి శ్వేత బాగా గారు. చెప్పారు. సెట్టింగ్ కూడా వచ్చింది ఈరోజు. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని థ్యాంక్ యూ మిస్టేక్స్ ఈరోజు సరి చేసుకున్నాం. ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్వేస్ వెల్కమ్ అండి. మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ మీకు నేను థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత మేడం. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. రెహమత్ గారు, మీ బాబు మధ్యలో ఆసనాస్ చేశారు, ఫీజుని అకౌంట్ కి పంపించేయండి. ఓకే మేడం, శ్వేత మేడం చెప్పేటివి వాడికి ఈజీగా అనిపించినాయి మేడం. నాకంటే ఫస్ట్ వాడు నన్ను దొబ్బేసి వాడే ఫస్ట్ చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు చూసండి.
బాడీ కంఫర్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి మేడం ఆసనాస్ అన్ని 1 డే లో అంటే ఈజీ స్టెప్స్ 1 by 1 తర్వాత వచ్చాయి అన్ని చేయగలిగాము ఏది అండ్ 1 thing టుడే బెస్ట్ అంటే మైగ్రేన్ కి చాలా అండి అది తెలియదు టుడే అది తెలిసింది కాబట్టి వెరీ యూస్ఫుల్ దట్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఓకే మేడం ఏంటండి? అప్పుడప్పుడు కొంచెం హెడేక్ వస్తా ఉంటది నాకు ఎక్కువ సో అది యూజ్ అవుతుందని చేసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. Okay, everyone. See you tomorrow. Bye. ఓకే Bye. బాయ్ బాయ్. Bye, ma'am.